స్తోత్రం యేసు ప్రియమైన బిడ్డలారా, క్రీస్తునందరి సమాధానం కలుగును గాక. ఆమేన్. నేను మీ అభిషేక్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయం ఎలాగిస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యాన్ని ధ్యానించుకొని మీరు అడుగుతున్నాను. ఒకవేళ ఇంకా ఎవరన్నా ప్రార్థన చేసుకోకపోతే ఉన్న పాటను మోకరించి ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకొని తెలియజేస్తున్నాయి బిడ్డలారా. తద్వారా దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని ఆశ్రయించి మిమ్మల్ని విశ్వాసంలోను ఆత్మీయతలోను మరింత బలపరుస్తారని తెలియజేస్తూ ప్రతిదినము దేవుని వాగ్దానం అనే ఈ ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాలు చదువుకుందాం. నేను చదువుతున్నాను. బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును. యోబు 36:16 కనుక దేని బిడ్డలారు ఈ వాగ్దానం బట్టి మనం తెలుసుకోవాలంటే ఇది నీకున్న పరిస్థితిని బట్టి బాధపడుతున్నావా, మరి నీకున్న అప్పులను బట్టి, మరి నీకున్న శ్రమలను బట్టి, నీకున్న ఇరుకులను బట్టి నువ్వు ఇద్దరం దుఃఖిస్తున్నావేమో, మరి ఇక్కడ దేవుడు ఏమైనా వాగ్దానం చేస్తున్నాడంటే బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును. మరి మనం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు ఉన్నా, ఎన్ని శ్రమలు ఉన్నా కూడా మరి మన దేవుడు మనల్ని ఆ బాధల నుండి మనల్ని విడిపిస్తారని మనం విశ్వసించి మనం బాధపడకుండా ఉండాలని తెలియజేస్తూనే ఉంటారా. కనుక విశ్వాసంగా తెచ్చుకోండి, వాగ్దానం ఎత్తి పెట్టి ప్రార్థన చేసుకోండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం యేసు ప్రతిదినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమం మాకు ఇచ్చారు. మీకు వందనాలు. మీరు మాకు ఇస్తున్న వాగ్దానం బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును. ఈ వాగ్దానం అందరి చేతుల్లో నెరవేర్చండి. ఎవరైనా రోగులంటే వారిని స్వస్థపరచండి. ఇది ఎవరైతే పుట్టినరోజులు పిల్లలు జరిపించుకుంటున్నారు వారందరినీ ఆశ్రయించండి. అనేకమైన పుట్టినరోజులు పిల్లలు జరిపించుకుని సాయం చేయండి. ఎంతమంది సంఘంలో అందరూ కాచికాపుని అభివృద్ధిపరచండి. మా భారతదేశానికి రక్షణ తెచ్చండి. ఎటువంటి అల్లర్లు జరగకుండా సాయం చేయండి. ఎటువంటి యుద్ధాలు కలగకుండా కూడా సాయం చేయండి. ఇస్రాయేల్ దేశానికి రక్షణ తెచ్చండి. మాకు యుద్ధాన్ని ఆపండి. అలాగే ఇస్రాయేల్ పట్టాలకు కూడా నీకు అబ్దాలు తెచ్చండి. ఏసునామమున తండ్రి. ఆమేన్. కనుక నేను బిడ్డలారా ఈ వాగ్దానాన్ని మీరు పొందుకున్నారు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి కామెంట్స్ పెట్టండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.